ప్రమాదం వెనకాల ఉన్న కారణాలు కొంత సమయం తీసుకుంటుంది. ఎందుకు పైకి ఎగరలేకపోయింది? ఏం జరిగింది అన్నట్టు. టోటల్‌గా ఈ ప్రమాదంలో 265 మంది మృతి చెందారని తేల్చారు. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది చనిపోయారు. ఒక్కళ్ళు సేఫ్ అయ్యారు. మృతుల్లో 22 మంది 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. అదే సందర్భంలో ఒక్క వ్యక్తి మాత్రం విశ్వాస్ కుమార్ అనే అతను ప్రాణాలతో బయటపడినటువంటి సందర్భం. అలాగే గుజరాత్ మాజీ సీఎం రూపానీ కూడా అందులో మరణించినటువంటి సందర్భం. ఇదంతా ఒక ఎత్తైతే మెడికల్ కాలేజీ విద్యార్థులు సిబ్బంది 24 మంది ప్రాణాలు కోల్పోవడంతో అతి పెద్దదైనటువంటి ప్రమాదం అయ్యింది ఇది. అయితే ఇందులో ఒక సమస్య ఏమవుతుందంటే, మన దేశంలో ఇప్పుడు అమెరికాలో లాస్ట్ 1 మంత్లో 3 యాక్సిడెంట్స్ జరిగినాయి. బట్ అక్కడ మీడియా దాన్ని ప్రమాదంగానే చూస్తుంది. బట్ మన దేశంలో మాత్రం మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూల్చేటటువంటి చర్యలు. మొన్నటిదాకా